చెప్పండి. కర్నూలు జిల్లా ఎస్పీ గారు శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ గారి నేతృత్వంలో, మన డిఎస్పీ మేడం భార్గవి గారి ఆధ్వర్యంలో, టౌన్ సిఐ గారి నేతృత్వంలో, టౌన్ సిఐ శ్రీనివాస్ సార్ నేతృత్వంలో ఈరోజు ఇక్కడ బ్లడ్ డొనేషన్ క్యాంపు మనం అక్టోబర్ 21 పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయడంలో మీ అందరి సహకారంతో ఇది ఇంత విజయవంతంగా సాగడానికి మీ అందరి సహకారంతో లభించడం నాకు చాలా ఆనందదాయకం. అలాగే ఇక్కడికి బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఉందని తెలిసి వాలంటరీగా వచ్చి బ్లడ్ డొనేట్ చేస్తున్న సిబ్బందికి, పోలీస్ సిబ్బందికి, సామాన్య ప్రజలకి వీళ్ళందరికీ మా అభినందనలు. వీటితో పాటు వీళ్ళకి ఒక సర్టిఫికేట్ కూడా ఇస్తారు. ఆ సర్టిఫికేట్ తీసుకొని వాళ్ళకి ఎప్పుడైనా ఎమర్జెన్సీ ఉంటే ఆ బ్లడ్ బ్యాంక్, ఎవరికైతే బ్లడ్ బ్యాంక్ డొనేట్ చేస్తామో ఆ బ్లడ్ బ్యాంక్ వాళ్ళు వీళ్ళకి ఎమర్జెన్సీలో బ్లడ్ సప్లై చేస్తారు, మినిమల్ ఛార్జెస్ అదొకటి. దాంతోపాటు ఇది ఒక హాబీలాగా చేసుకోవడం ద్వారా ఎంతోమంది ప్రాణాలు నిలబెట్టిన వాళ్ళు అవుతారు. ఒక ప్యాకెట్ బ్లడ్ ద్వారా 12 మంది ప్రాణాలు నిలిపే అవకాశం ఉందని తెలుసుకున్నారు. ఆ విధంగా 12 మంది ప్రాణాలు నిలబెట్టే అవకాశం మనకు తప్పించినాయి. ఇలాంటి ఏ సందర్భం వచ్చినా, బర్త్డే కావచ్చు, ఏ రోజు కావచ్చు, లేకపోతే స్వాతంత్ర దినోత్సవం కావచ్చు, రిపబ్లిక్ డే కావచ్చు, ఏదైనా సరే సందర్భానుసారంగా కానీ లేదా రెగ్యులర్గా ప్రతి 4 నెలలకు ఒకసారి కానీ బ్లడ్ డొనేట్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఇది ప్రతి ఒక్కరు హాబీలాగా చేసుకొని బ్లడ్ డొనేట్ చేయడం, ప్రాణాలు కాపాడడం చాలా గొప్ప విషయం. అలా చేసే ప్రతి ఒక్కరికి శిరస్సు నమస్కరిస్తున్నాను. అలాగే ఈరోజు ఈ కార్యక్రమం విజయవంతం చేయడంలో ప్రముఖ పాత్ర వహించిన డోనర్స్కి, అలాగే బ్లడ్ బ్యాంక్ వాళ్ళకి, ఈ కార్యక్రమాన్ని ప్రజలందరికీ చేరువ చేయడంలో ముందుండే మన మీడియా వాళ్ళకి, దీని ద్వారా చాలామంది ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు ముందుకు వచ్చి బ్లడ్ డొనేట్ చేస్తారు. మన దేశంలో రక్తం లేక ప్రాణాలు కోల్పోయే వాళ్ళ సంఖ్య 0 కావాలని చెప్పి అందరికీ ధన్యవాదాలు.